బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? స్ట్రైట్ క్వశ్చన్. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఇట్లాంటి వాతావరణం రాలేదు. ఇది ఒక అరుదైన సన్నివేశం. ఇందులో ఏంటంటే గాలి అని చెప్దామా, ఆదిలాబాద్లోనేమో కొంత బీజేపీకి అనుకూలంగా వచ్చింది, హైదరాబాదు చుట్టుపక్కల మెదక్ వరకు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది, తెలంగాణ మొత్తం కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. రూరల్ తెలంగాణ అంతా. ఇది ఒక గాలి అని చెప్పే పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో అయితే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒకే వాతావరణం ఉండేది. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ రెండవది ఏంటంటే పోనీ క్యాండిడేట్స్ అంతా నిజంగానే ఓడిపోయిన వాళ్ళంతా ప్రజలు అసహించుకున్నారా, అవినీతి పరులా అని అంటే నిరంజన్ రెడ్డి లాంటి, పెద్దిశ్వర్ రెడ్డి లాంటి మంచిగా పనులు చేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు. అంటే ఎన్నడూ కాన్స్టిట్యున్సీలో అటువంటి డెవలప్ చేయనట్టు 40-50 ఏళ్ళ చరిత్రలనే అద్భుతంగా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు. సో ఇది ఒక కారణం అంటూ ప్రత్యేకంగా చెప్పలేము, కానీ కొన్ని కారణాలను మనము విశ్లేషించవచ్చు. ఒకటేంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా డెవలప్మెంట్ మీద జరగలేదు చర్చ. ఎందుకంటే కాంగ్రెస్కి ఒక సునీల్ కనుగోలు అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఒక వ్యూహకర్త. ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చాడు. మీరు డెవలప్మెంట్ మీద కానీ సంక్షేమం మీద కానీ పోయిందంటే అది కేసీఆర్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ప్రశ్నించడానికి వీలు లేకుండా ఆయన డెవలప్ చేశాడు. బట్ మీరు మాట్లాడాల్సిందంతా అవినీతి, మీరు మాట్లాడాల్సిందంతా ఫ్యామిలీ రూల్ అని చెప్పాడు. సో ఆ రెండే ఎక్కువగా మనకు డామినేట్ చేసినాయి క్యాంపెయిన్ అంతా కూడా. సో అవి రెండు కూడా ప్రజల మీద కొంత పనిచేసినాయని చెప్పవచ్చు. అయితే డెవలప్మెంట్ విషయంలో ఏమంటారంటే డెవలప్ చేసిన కానీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలే కదా, ఇంట్లోకి చాలామంది అన్నారు. అంటే ఈ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. నాకు కనిపించిన కారణాలలో ఫస్ట్ ఏంటంటే ఆయన 10 మందిని మారిస్తే 9 మంది గెలిచారు. ఒక్క ఖానాపూర్ తప్ప మార్చిన ప్రతి స్థానంలో మార్చి పెట్టబడిన వ్యక్తి బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. ఇంకొక 30 సీట్లు మార్చాలనేది కేటీఆర్ గారిలో కానీ, ఆ పీకే పోయేటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన డైరెక్షన్ కానీ 30-40 మంది ఎమ్మెల్యేలు మార్చాలి అనేది ఒకటి 2 సంవత్సరాల నుంచి కూడా నాన్తా ఉంది బీఆర్ఎస్లో. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే ప్రశాంత్ కిషోర్ వదిలిపెట్టే సంవత్సరం పైన అయింది కదా. అయితే అందరిలో కూడా ఉండే కొందరు మర్డర్ చేశారు, ఆరోపణలు, కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కొందరేమో విపరీతమైన దళిత బంధు లాంటి దానిలో కూడా అవినీతి పాల్పడ్డారని ముఖ్యమంత్రి గారే అన్నారు. కొంతమందిని ప్రజలు అసహించుకున్నారు. మరి ఇటువంటి వాళ్ళను ఎందుకు కంటిన్యూ చేయాలి? నిజంగానే వాళ్ళని మార్చి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉండేది. ఒక 30 మందిని కనుక మార్చి ఉంటే అధికారంలో ఉండేది. అంటే 30 సీట్లు వచ్చేది. ఇంకో 30 సీట్లు కాకపోయినా 20 సీట్లైనా వచ్చేది. అంటే ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్ గారు తీసుకున్న పాత వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనే నిర్ణయం. ఎందుకంటే 2 సార్లు వాళ్ళు ప్రజల్లో పనిచేసిన తర్వాత ప్రజలకు వాళ్ళు ఏందో పూర్తిగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మనకు కూడా అర్థమైంది కదా, మరి వాళ్ళకి ఎందుకు ప్రజలు ఓట్లేస్తారు? వాళ్ళని అట్లే కొనసాగించడం ఏంటి అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం. ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి ఓట్లేస్తున్నారు, నేను చేసిన డెవలప్మెంట్ చూసేస్తున్నారు, నేను చేసిన సంక్షేమాన్ని చూసేస్తున్నారు అని చెప్పిన ఏదైతే మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్నదో, ఏ తెలంగాణ అయితే కేసీఆర్ను నిలబెట్టి ఉద్యమంలో ఆయన వెంబడి నడిచి అన్నిసార్లు పడిపోయినప్పుడు ముందుండి వెన్ను తట్టి నిలబడ్డ తెలంగాణ ఇవాళ ఆయన అధికారంలో 3వసారి రావడానికి అడ్డుకున్నది. ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న మెదక్ 10 సీట్లు, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ కలిపి 29 సీట్లు, 39 సీట్లలో 24 గెలిచారు. 39 పోతే మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 80 సీట్లు. 80 సీట్లలో గెలిచినవి 15. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలుగా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలను 5 జిల్లాలలో బీఆర్ఎస్ ఉనికే లేదు. ఇవాళ ఒక్క జనగాం జిల్లాలోనే 2 సీట్లు వచ్చినాయి. ఆ ఇద్దరు కూడా మార్చబడ్డ వ్యక్తులు. స్టేషన్ కనుపూర్ జనగాం. ఇక్కడ మహబూబ్ నగర్లో 14 సీట్లు ఉంటే కేవలం 2 వచ్చినాయి, ఆలంపూర్ అండ్ గద్వాల్. గద్వాల్నేమో గట్టి క్యాండిడేట్ను పెట్టలేదు వాళ్ళు. అలంపూర్లో క్యాండిడేట్ మార్చారు కాబట్టి 50,000 మేటితో గెలిచాడు విజయుడు అని. అసలు ఆయన ఓడిపోతారు అనుకున్నారు. అంటే ఎట్లుంటుందా అంటే వేవ్ అనేది ఉంటే పోనీ కాంగ్రెస్ క్యాండిడేట్లకి 50,000 60,000 వచ్చిందని చెప్పడానికి లేదు. విజయుడు ఎవరో తెలియదు, 50,000 ఓట్లు వచ్చాయి అక్కడ, నమ్మకం లేదు. మళ్ళీ కాంగ్రెస్ లో సంపత్ అని ఉద్దండు ఆయనే ఓడిపోయాడు. సంపత్ అంటే ఇట్లా ఏంటంటే
ఈ ఈ నిర్ణయం అనేది కేసీఆర్ నేను అనుకుంటా ఆయన జీవితకాలం అంతా బాధపడే ఒక నిర్ణయం అది. మూడోసారి టికెట్లు అందరికి ఇవ్వాలని తీసుకోండి. చాలా లోతైన మాట మీరు అన్నది. చాలా లోతైన మాట. ఎందుకంటే చంద్రబాబు ఎట్లయితే నేను కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వకుండా సరిదిద్దుకోలేని తప్పు చేసినా అని చెప్పి చంద్రబాబు బాధపడుతున్నాడో ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ గారు కూడా సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే వాళ్ళందరికీ మళ్ళీ టికెట్లు ఇవ్వడం, అవినీతి పరులను కూడా వెంటబెట్టుకోవడం. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి మొదలైనవి. ఇవాళ ఒక్కనాడే కాదు, అంటే 2018లో గెలిచిన దగ్గర నుంచి మొదలైనవి. రెండో టర్మ్లో ఫస్ట్ ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల ఉన్న మంచి భావాన్ని కొంత నెగటివ్ చేసింది. మొట్టమొదటి ప్రజలు కేసీఆర్ను తప్పుపట్టిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే క్యాబినెట్లో హరీష్ రావుకు, రాజేందర్కు టికెట్ ఇవ్వకపోవడం, వాళ్ళ సీట్లు ఇవ్వకపోవడం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే 88 సీట్లు వచ్చినాయి. అప్పటికే గెలిచిన కాంగ్రెస్లో చాలామంది ఇటు వచ్చారు, 100 పైన ఉన్నది. ఇంకా నాకు తిరుగులేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనుకున్న తనని అంటిపెట్టుకొని ఉండి నమ్ముకొని వచ్చిన జితేందర్ రెడ్డి గారికి వివేక్ ఎప్పుడైతే టికెట్లు ఇవ్వలేదో అది రెండవ పెద్ద తప్పు. అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు రాకపోవడానికి ఈ రెండు ఆ రోజుల్లో ప్రధాన కారణాలు. మూడవది ఏంటంటే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ మీద వచ్చిన ఆరోపణలు, పర్టికులర్గా ఫ్యామిలీ అని అంటే కేటీఆర్ అండ్ కవిత వాళ్ళిద్దరి మీద వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ కూడా ఏంటంటే రాను ప్రజల లోపల కేసీఆర్ పట్ల ఒక నెగిటివ్ భావనను, అంటే ప్రజలకే కాదు పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకోటి ఏంటంటే కనీసం ఫస్ట్ టర్మ్లో కొంత కలవడానికి అవకాశం ఉండేది, సెకండ్ టర్మ్కి వచ్చే వరకు అసలు కలవడానికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం లేకుండా కారణం ఏమిటి సార్? ఇదొకటి, ఆయన బిజీగా ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కలవడానికి అవకాశం లేకుండా పోయింది. తర్వాత అంటే అది చాలాసార్లు అనుకున్నాము, కనీసం ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా జనహిత అది ప్రజలను కలవడానికి పెట్టుకున్న హాల్ అది, అక్కడన్నా కనీసము వారానికి ఒక్కసారో ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళనో లేకపోతే ఎన్జిఓస్నో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి తను పరిస్థితి గురించి అవగాహన చేయించి నిర్ణయాలు తీసుకుంటారేమో, లేకుంటే తీసుకున్న నిర్ణయాలను అర్థం చేయిస్తారేమో అని అనుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సెక్షను ఎట్లా ఫీల్ అయిందో మన ఫీల్డ్ మీద పోయినప్పుడు అర్థమైంది. టీచర్స్ ఉన్నారు, ఈ 9.5 ఏళ్లలో ట్రాన్స్ఫర్స్ లేవు, డిఎల్ పెండింగ్ ఉన్నాయి, టీఎన్జిఓలకు పిఆర్సీ మొదట్లో ఎక్కువ ఇచ్చి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి అడగలేదు, వాళ్ళని కన్సల్ట్ చేయలేదు, 5% అని డిక్లేర్ చేశారు, ఎరియర్స్ ఇవ్వలేదు. ఇవన్నీ టీచర్స్ను ఎన్జిఓస్ను దూరం చేశాయి. ప్రజల్లో సమస్యలు ఏంటంటే రేషన్ కార్డ్స్ అనేవి 9.5 ఏళ్లలో కొత్తగా ఇష్యూ చేయలేదు. 9.5 ఏళ్లలో ఒక తరం కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చారు, తెలంగాణ వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కొత్త తరం వచ్చింది. వాళ్ళకు రేషన్ కార్డు లేకపోతే ఎట్లా? ఇప్పుడు ప్రతి దానికి రేషన్ కార్డే ఆధారం కదా. నీకు ఏది రావాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా లేకుంటే ఆరోగ్యశ్రీ రావాలన్నా అన్నిటికీ రేషన్ కార్డులే కదా. మరి కొత్తగా పెళ్ళై విడిపోయి కుటుంబం నుంచి సపరేట్గా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎట్లా? ఇవన్నీ కూడా అక్కడ కింది గ్రౌండ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఇంకోటి ఏంటంటే పెన్షన్ కట్ చేయడం. రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి దాకా హస్బెండ్ అండ్ వైఫ్కి 2 పెన్షన్లు వచ్చేది, ఒక ఇంట్లో ఒక పెన్షన్ అన్నారు. ఇప్పుడు కొడుకు ఉద్యోగం చేస్తే తండ్రికి పెన్షన్ లేదు, ఆ ఉద్యోగం ప్రైవేట్దైనా కూడా పెన్షన్ లేదు. ఆడ వాడు రాయించండి అనుకో సకల జనుల సర్వేలా, నా కొడుకు ఉద్యోగం చేస్తాడు, పెన్షన్ కట్టు అంటే ఆ కొడుకు చూసుకుంటాడా లేదా, ఏదీ లేదు. అంటే ఇవన్నీ కూడా మేము పోయినప్పుడు ప్రజలు మమ్మల్ని నిలదీశారు. తర్వాత బిల్స్ పెండింగ్. ఈ చాలామంది గ్రామీణ కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు అక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఈ 103 కాన్స్టిట్యున్సీలలో కూడా మిషన్ భగీరథ లోకల్ పనులు కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కానీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ బిల్స్ అన్నీ కూడా ఒక్కొక్కరి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, లేకపోతే కొంతమంది అయితే వేలే ఉన్నాయి, 70,000, 80,000 చిన్న చిన్న పనులు, పీస్ వర్కులు, అందరి బిల్లులు పెండింగే మొత్తానికి ఎలక్షన్ల దాకా. వాళ్ళు ఉత్సాహంతో పాల్గొనలేదు క్యాంపెయిన్లో, వాళ్ళు ఏ పార్టీలో పోలేదు, క్యాండిడేట్తోనే ఉన్నారు, కానీ ఎక్కడ ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు కనబడలేదు. ఈసారి ఎక్కడ కూడా క్యాండిడేట్లకు కూడా ఉత్సాహం లేదు,
క్యాండిడేట్ల వెనుక ఉన్న నాయకులకు కార్యకర్తలకు కూడా ఉత్సాహం లేదు. క్యాండిడేట్లకి ఏమైంది? క్యాండిడేట్లకి ఏంటంటే వాళ్ళు కొంతమందికి ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, గతంలో లాగా వాళ్ళు ఖర్చు పెట్టలేదు ఈసారి. వాళ్ళని కంపేర్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా తర్వాత ప్రతి సెక్షన్లో వ్యతిరేకత కనబడ్డది. పోలీసులలో కూడా వ్యతిరేకత కనబడ్డది. ఉద్యోగస్తులంతా వ్యతిరేకంగానే ఉన్నారు. కమ్యూనిటీస్ బీసీలు అయితే చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నారు. రెడ్లు అయితే రెడ్లంతా ఒక కట్టగట్టుకొని కేసీఆర్ని దించేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేసినట్టే పనిచేశారు. అంతా ఇల్లున్న రెడ్లు పనిచేశారు, అల్లున్న రెడ్లు కూడా, బీఆర్ఎస్ రెడ్లు కూడా టోటల్ నాకు తెలిసి రెడ్లల్లో ఈవెన్ ఒక 5% కూడా కేసీఆర్ని సపోర్ట్ చేయలేదు. ఎందుకు వాళ్ళకి పదవులు ఇట్లా బాగానే ఇచ్చినాయి, కారణం ఏంటంటారు? ఎందుకు రెడ్లు చేయలేదు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు 2 టర్మ్స్ తనే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి కొంచెం రెడ్లను బాగా లేపిండు. కాంగ్రెస్లోనే సహజంగా రెడ్డిస్ మొదటి నుంచి ఉంటారు. తర్వాత వీటన్నిటి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు హార్దిక అన్ని రకాల సహాయం చేసి లాస్ట్కి ఆయన పార్టీని కూడా కిల్ చేసుకున్నాడు ఇక్కడ. అంటే అసలు జ్ఞానేశ్వర్ ముదిరాజును ప్రెసిడెంట్గా పెట్టి ముదిరాజ్ కమ్యూనిటీని అంతా తెలుగుదేశం వైపు తీసుకురావాలని ప్లాన్ ఇచ్చినాడు. ఎలక్షన్లో పోటీ చేద్దామని చెప్పేసిండు. అస్త్రసన్యాసం చేస్తారా ఎవరైనా? అంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డిని సీఎం కావడానికి దోహదపడ్డ మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ కాదు, చంద్రబాబు నాయుడు. పరోక్షంగా ఇది జరిగింది.